ఎవరు చెప్పండి. సేవ్ చేసుకోలేదు ఇక్కడ పుట్టపర్తిలో ఉన్నాను. వచ్చి ఫోన్ చేస్తా. సరే సరే నేను పంపిస్తాను. కలెక్టర్ ఆఫీస్లో పంపిస్తాను. వచ్చేసిన అందుకే తీసుకున్నాము. దాంట్లో ఒక నీళ్ళు ఉంటుంది, అది చేసి దీనికి అంతా లూజ్ చేసుకోలేదని ఆ నీళ్ళు వాటర్ కావాలి. సో మనకి ఈ కిట్లో అన్నీ ఉంటాయి. ఈ పేపర్ టైట్రేషన్ పేపర్ కూడా ఉంది, అంతా ఉంటాయి దీంట్లో రెడీగా. ఫైల్ ఉంది, ఈ చార్ట్ కూడా ఇందులోనే ఉంటుంది కిట్లో. ఇప్పుడు ఇందులో 4 పారామీటర్స్ అన్నాం కదా, నైట్రోజన్, ఫాస్ఫరస్ ఒకటి, పొటాషియం ఒకటి. సో మనకి నైట్రోజన్ ఇక్కడ ఉంది. ఇప్పుడు సో ఇక్కడ మ్యాచ్ అయింది చూడు. ఇక్కడ డిఫరెంట్ రేటింగ్ ఉంటుంది, లో, వెరీ లో, మీడియం, హై అని చెప్పి. ఇక్కడ మీడియం దగ్గర వేదిక శ్యామ్ ప్రసాద్ గారికి, అదేవిధంగా మాకున్న సైంటిస్టులు, అఫీషియల్స్, టీఓస్, జేడిఎస్, అదేవిధంగా ముఖ్యంగా రైతు సోదరులందరికీ నమస్కారం. నా పేరు భాస్కర్ రెడ్డి. ఇక్కడ వ్యవసాయ పరిశ్రమ ఒక ప్రిన్సిపల్ సైంటిస్ట్ అండ్ హెడ్గా పనిచేస్తున్నాము. డిగ్రీ పెరిగింది, కానీ ఈరోజు చూస్తే 2 నుంచి 2.5 డిగ్రీ పెరిగింది. అండ్ మన రామ్ సుబ్బయ్య గారు, కోఆర్డినేటర్ గారు, భాస్కర్ రెడ్డి గారు, లక్ష్మణ్ నాయక్ గారు, అండ్ మన బ్రహ్మవేద గారు, భాస్కర్ రెడ్డి గారి గురించి చెప్పాను. అండ్ సురేష్ కుమార్ గారు, రామ్ సుబ్బయ్య గారి గురించి చేసిన అందరికీ కూడా నమస్కారం. అండ్ రైతు సోదరులందరికీ కూడా నమస్కారం. సో ఎల్నినో మనము అంటే మన చేతిలో లేదు, అది ప్రకృతి పరంగా ఉన్నటువంటి కొన్ని మార్పుల వల్ల ఈసారి ఎల్నినో ప్రభావం మన రాష్ట్రం మీద, అంటే దేశం అంతా కూడా ఉంది, బట్ మన రాష్ట్రం మీద కూడా ఉంది, అండ్ మన జిల్లాలో కూడా ప్రభావం ఉంది. ముఖ్యంగా మన సత్సాయి జిల్లా రాజస్థాన్ తర్వాత తక్కువ వర్షపాతం ఉన్నటువంటి జిల్లా, కానీ మన రాష్ట్ర ప్రభుత్వం వారు తీసుకొచ్చినటువంటి అనేక మంచి ఏంటంటారు డ్రిప్ ఇరిగేషన్ కానీ, మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని తీసుకురావడం, హంద్రీనీవా నీరు రావడం మొదలైన వాటి వల్ల లాస్ట్ కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ మంచి అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ అలవాటు చేస్తున్న రైతులందరూ కూడా చాలా క్రమశిక్షణగా ఇక్కడ వక్క తోటలు కానీ, చీనీ తోటలు కానీ, ధాన్యం కానీ, మామిడి కానీ అన్ని పంటలు కూడా మనం బాగా పండిస్తున్నాం. హార్టికల్చర్ పంటలు చాలా బాగా పండిస్తున్నాం. అందుకే మన సత్సాయి జిల్లాని రాష్ట్రంలోనే ఫ్రూట్ అండ్ వెజిటేబుల్ బాస్కెట్ అని కూడా అంటారు. అంటే అంత బాగా మనము ఎగుమతి కూడా చేయగలుగుతున్నాం, అంటే అంత బాగా మనం పండ్ల తోటల్ని, కూరగాయ తోటల్ని పండిస్తున్నాం. సో అందుకు కారణం ఏంటంటే మన రైతులు కొత్త విధానాల్ని, అంటే నీటిని పొదుపుగా వాడుకున్నటువంటి చర్యల్లో ఆల్రెడీ సత్సాయి జిల్లాలో ఉన్న రైతులు ప్రపంచానికి చేసి చూపించారు. లేదంటే మన జిల్లాలో ఇంత తక్కువ నీరున్నా కూడా అంత మంచి మంచి పంటలు పండడం, గ్రీనరీ పెరగడానికి మెయిన్ కారణం ఏంటంటే రైతులు క్రమశిక్షణగా నీటిని పొదుపుగా వాడుకోవడం. అయితే ఈ సంవత్సరం కూడా మనకి 14,000 హెక్టార్లు మైక్రో ఇరిగేషన్ ద్వారా మనకి డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. సో రైతు సోదరులు కోరేది ఏంటంటే
ఇందాక మన సైంటిస్టులు చెప్పినట్టుగా నీరు ఉంది కదా అని చెప్పి అవసరానికి మించి దయచేసి వాడకండి. ఎందుకంటే ఉన్న ప్రతి నీటి బొట్టును కూడా మనం కాపాడుకోవాల్సిన టైం వచ్చింది. సో ఉంది కదా 9 గంటలు కరెంట్ ఇస్తున్నారు కదా అని మనం నీరు అలా వదిలిపెడేస్తే ఎక్కువ నీరు మొక్కకి వెళ్ళడం కూడా అవసరం లేదు. ఆ నీటిని డ్రిప్ ఉంటే వెళ్ళండి గుడ్, డ్రిప్ కూడా అవసరం మించి కూడా ఇవ్వకండి. డ్రిప్ కూడా 9 hours కూడా అవసరం లేదు. వారు రోజు విడిచి రోజు కూడా ఇవ్వచ్చు అనుకుంటే సైంటిస్టులు చెప్తే అది రోజు విడిచి రోజు కూడా ఇవ్వచ్చు. కరెంట్ ఉచితంగా వస్తుంది, బోరు భూమిలోంచి నీరు ఉచితంగా వస్తుంది అని చెప్పి దయచేసి అధికంగా నీటిని వాడకూడదని నేను మెయిన్గా కోరుతున్నాను. అండ్ రెండవది ఏంటంటే ఈ టైంలో మనకి మెయిన్ సమస్య ఏంటంటే తాగునీరు సమస్య. సో ఎల్నినోలో మనం అందరం రైతు పక్షాన అన్ని మాట్లాడుకున్నాం, బట్ మనందరికీ కావాల్సింది ముందు త్రాగునీరు. సో ఈ సంవత్సరం అంద్రినీవా నీరు వస్తుంది మనకి ఒక వారం 10 రోజుల్లో గొల్లపల్లి రిజర్వాయర్కి వస్తుంది. వచ్చిన వాటిని కూడా కుదిరిన చోట ఎక్కడైనా బాగా నీళ్ళ సమస్య ఉంటే అక్కడికి మనం తాగునీటి అవసరాలకు మాత్రమే నీటిని ఉపయోగించుకునేలాగా రైతులకు చెప్పడం జరుగుతుంది. సో తాగునీటి ఇబ్బంది లేకుండా మనం బోర్వెల్స్ అన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. అండ్ ఎక్కడైనా బాగా నీళ్ళు ప్రాబ్లం ఉందంటే అంద్రినీవా క్యానల్ ద్వారా కూడా అక్కడ చెరువులు నింపడానికి ప్రయత్నం చేస్తాం. సో ఇది మెయిన్ 2 అంశాలు. అండ్ ఇంకా రైతులకి సంబంధించి మన శాస్త్రవేత్తలు మన రమేష్ నాయక్ గారు ముఖ్యంగా కృతజ్ఞత చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ మీద వచ్చారు, బట్ ఆయన మామూలుగా వచ్చి మొక్కుబడిగా చేసుకొని వెళ్ళిపోవచ్చు. కానీ ఆయన నేను కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు ఐకార్కి వెళ్ళడం జరిగింది. సో ప్రీమియం ఇన్స్టిట్యూట్ మన దేశంలోనే మరి ప్రపంచంలో కూడా ఈవెన్ ఆఫ్రికా దేశాల్లో కూడా ఈ ఆఫ్రికన్ కంట్రీస్ కూడా వీళ్ళు ఆ సీడ్ అరిడ్ సెమీ అరిడ్ ఏరియాస్ లో ఎలాంటి క్రాప్స్ సో చేయాలి, క్రాపింగ్ ప్యాటర్న్ ఎలా ఉండాలి, అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ ఎలా చేయాలి, సో లేటెస్ట్ టెక్నాలజీస్ ని వేరే దేశాలతో కూడా షేర్ చేస్తారు. అండ్ సీడ్స్ ఇండిజినియస్ సీడ్స్ కూడా ప్రొటెక్ట్ చేస్తుంటారు ఐకార్లో. అండ్ వాళ్ళ దగ్గర చాలా నాలెడ్జ్ ఉంది. అండ్ ప్రీమియం ఇన్స్టిట్యూట్ వాళ్ళే మన దగ్గరికి వచ్చారు. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఐకార్ని మనము చాలా ఎక్కువగా వాడుకునే వాళ్ళం. ఎప్పుడైతే వీళ్ళు ఆంధ్రప్రదేశ్ మనం సపరేట్ అయిందో అప్పుడు ఐకార్తో మనం ఎక్కువగా మాట్లాడలేదు. బట్ రమేష్ నాయక్ గారు చెప్పినట్టు మనకి ఎక్కువగా ఐకార్ నుంచి మనది కూడా ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజనలో భాగంగా దేశం మొత్తం మీద 100 జిల్లాలు ఎంపిక చేయబడ్డారు. అందులో మనది కూడా ఉంది. సో ఇక్కడ ఉన్న రైతులకి రాబోయే 6 ఏళ్ళలో వాళ్ళ ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి PMDDKY 6 ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి, 6 లక్ష్యాలు ఉన్నాయి. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామ్స్ ప్రకారంగా అన్ని నాలెడ్జ్ పార్టర్స్ కింద యాంగ్రూ లేదంటే KVKs మన మెయిన్గా ఆచార్య ఇంజనీర్ యూనివర్సిటీని ట్యాగ్ చేస్తున్నాము. బట్ ఐకార్ కూడా అసోసియేట్ KVK పార్ట్నర్ నాలెడ్జ్ పార్ట్నర్గా తీసుకొని వారి యొక్క సలహాలు తీసుకోవడం, వారికి కూడా మన జిల్లాకి రైతు సోదరులకు ఉపయోగపడేటువంటి ఏమైనా అవకాశం ఉంటే అవన్నీ కూడా మేము తీసుకుంటాము. డెఫినెట్గా బెటర్ అని చెప్తున్నాను సభాపూర్వకంగా. అండ్ అదేవిధంగా ఉపాధి హామీ పథకంలో మనకి ఈసారి చాలా ఎక్కువ VBG రామ్జీ వచ్చింది. దాని నుంచి ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క రైతుకి పని చేస్తే కనీసం 304 రూపాయలు వస్తుంది. సో ఎక్కడ మనము వలసలకు వెళ్లకుండా ఇక్కడ ఉన్నటువంటి పశువులు లేదంటే మనకున్న ఉపాధి హామీ పథకం, మనకు ఉన్నటువంటి కంటింజెంట్ యాక్షన్ ప్లాన్, మనము హార్స్ గ్రామ్ అంటే